ప్రభునందు పరిశుద్ధులారా, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క పేరట మీ అందరికీ శుభాభిదినాలు. ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రభు మనతో ఉన్నందుకు మరొకసారి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మరి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికలో భాగమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఏమి పని పూర్తి చేయడానికి వచ్చాడు, ఏ ఉద్దేశాలు నెరవేర్చడానికి వచ్చాడు, ఏ పనిని ఆయన పూర్తి చేయడానికి వచ్చాడు అనే అంశంలో మొదటగా ఆయన మన యొక్క మరి పాపాలను జయించడానికి, పాపాలను తీసివేయటానికి, మనలో ఉన్నటువంటి సాతానును జయించడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూడవచ్చు. మొదట మానవుడు ఏ విధంగా సృష్టించబడ్డాడండి? ఆయన దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడ్డాడు. అయితే ఎప్పుడైతే మరి సాతానుడు అక్కడ మోసం చేసి మరి ఆ పండుని తినమన్నప్పుడు మరి తిని మరి ఆదాము అవ్వ అక్కడ ఆజ్ఞను మీరినప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే పాప స్వభావాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తులుగా మారిపోయారు. పాపానికి వాళ్ళు దాసోహులుగా అయిపోయారు. సాతానికి దాసోహులుగా, బానిసలుగా అయిపోయినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి మొదటగా మానవుడు పాప స్వభావంతో మరి జీవించలేదు, కానీ దేవుని పొలికలో, దేవుని యొక్క స్వభావంలో, మరి దేవుని సహవాసంలో, దేవుని యొక్క మరి సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎప్పుడైతే సాతాను మోసపూర్చి మరి దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరినట్టుగా చేసి పాప స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మార్చిందో, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క సాతానును జయించడానికి భూలోకంలోనికి రావటం జరిగింది. మరి 1 యోహాను 3:8 మనం స్పష్టంగా మరి చూసినట్లయితే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అపవాది యొక్క మరి క్రియలను లయపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, ప్రత్యక్షమయ్యారు అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి మొదటగా ఆయన యొక్క ఉద్దేశము, రావటానికి గల ప్రాథమిక కారణమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన సాతానును జయించడానికి ఆయన లోకానికి వచ్చాడు అనే ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క మొదటి ఉద్దేశాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే, ఆ యొక్క ఉద్దేశాన్ని మనము ముందుకు మరి ఆలోచన చేసినట్లయితే, నా కొరకువే, నా పాపాల కొరకు ఆయన ఈ యొక్క లోకంలోనికి వచ్చాడు, సాతాను జయించాడు అనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు మనతో మరి మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని బట్టి ప్రభుకి వందనాలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.